లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశికి లో ఉన్నవారిని మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కాస్త పొడవుగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి అదృష్టవంతుడు అని చెప్తాం. కాస్త పొట్టిగా ఉన్నాడు అనుకోండి దుర్మార్గుడు అంటాం. దుర్మార్గుడు ఎదటవాడి దగ్గర ఎలా దోచుకోవాలి, ఎదటవాడిని ఎలా ముంచేయాలి. ఏమండి రాశి ఫలితాలు చెప్పండి అంటే ఇలాగా చెడుగా చెప్తున్నారేటో నన్ను అడగద్దు, చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకు ఇటువంటిగా చెప్పవలసి వచ్చిందంటే అష్టమ శని ప్రభావం ఉంది ఈ రాశి వారికి. అష్టమ శని, అందులోని రాహువు కర్కాటక రాశిని చూస్తున్నాడు. కర్కాటక రాశి వారికి కొత్తగా వివాహం అయిందనుకోండి, జాగ్రత్తగా లేకపోతే భార్య చేత ముట్టుకెళ్తుంటాడు. భార్య తన బంధువుల చేత కొట్టించుకోవడం, తిట్టించుకోవడం జరుగుతుంది. జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి కర్కాటక రాశి వారు తగు జాగరూకతగా ఉండాలి. కర్కాటక రాశి వారిలో ఉన్న విద్యార్థుల గురించి చెప్తున్నాను. విద్యార్థుల గురించి చెప్పాలి అంటే జాగ్రత్తగా చదవాలి ఈ మాసం యందు. లేదంటే రాహు దృష్టి, రాహు కర్కాటక రాశిని చూస్తున్నాడు. అందులో ఉన్నది ఎవరో బుధుడు ఉన్నాడు. బుధునితో పాటు చంద్రుడు ఉన్నాడు. రాహు గ్రహణం పట్టిందంటే చంద్రగ్రహణం వచ్చింది, రాహు గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది అంటావు. రాహుకేతులు ఇద్దరు, చంద్రుడు శత్రువుడు. ఆ దృష్టి కూడా ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలోని ఆచితూచి మాట్లాడుతూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా సాధించగలగాలి. అంటే ఏం చేయాలి? అణిగి మణిగి ఉండాలి. ఒక మాట చెప్పాలంటే అణిగి మణిగి ఉండాలి. ఎవడో వచ్చాడు, రే బుద్ధిలో అన్నాడు, నన్ను కాదంట, నన్ను కాదు ఎవరినో అన్నాడు అని చదువుకోవాలి. అరే నన్ను అంత మాట అంటావా అని ఎదరికెళ్ళిపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేస్తాయి. అష్టమ శని అంటేనే అలాగ ఉంటుంది. ఎక్కడా కూడా ఉపయోగకరమైన పరిస్థితులు ఉంటుంది. సరే, ఇంకా ఉన్న రంగాల వారు ఎలాగున్నాయి అని అడిగితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎటువంటి ఇబ్బందులను లేకుండా ఏ విధమైనటువంటి పరిహారాన్ని మనం చేసుకుంటే వీళ్ళ యొక్క కష్టాలని నష్టాలని, దూర ప్రయాణములు చేసే వారికి ముఖ్యంగా చెప్పాలంటే వాహన ప్రమాదాలు ఉన్నాయి, వాటి నుంచి వైతొలగి ఒక ఉన్నతంగా అంటే అప్పులు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అప్పులు ఎక్కువైపోయినాయి. బయటికి వెళ్తే అప్పులు పట్టుకుంటున్నాడు. అప్పులు ఏమి చేసేటప్పుడు మోసకర్తనం చేశాడు. మోసకర్తనానికి గురవలేదు, మోసకర్తనం చేశాడు. అప్పు చేసాడు అంటే అప్పులు చేయకురా నరుడా తిప్పలు తప్పురా అన్నాడు పూర్వం. అయితే అప్పులు చేశాడు అంటే అబద్ధాలు ఆడాలి. మరి బయట వచ్చి అడిగితే మరి ఏదో చెప్పాలి కదా. అప్పు తీసుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలాగా? అప్పుడు గురించి ఏదో చెప్తాడు. మోసపు మాటలు మాట్లాడతాడు. ఆ మోసపు మాటల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇవన్నీ రాకుండా సజావుగా సాగాలి అంటే చంద్ర నక్షత్రమైనటువంటి చంద్రస్థానమైనటువంటి కర్కాటక రాశిలో చంద్రుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి అంటే ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించిన బుధుడు అక్కడే ఉన్నాడు. ఈరోజు ఆశ్లేష కదా 1వ తారీఖు, అందువల్ల ఆయన ఉన్నాయి. కాబట్టి చంద్రశేఖర విధానం అంటే ఈశ్వరాభిషేకాలు,
కర్కాటక రాశి వారు ఈ వారంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు ఈశ్వరాభిషేకం చేయండి. కానీ సరిపోదు. ప్రతిరోజు ఈ 1వ తారీఖు కాడి నుంచి ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయం కాకుండా, సూర్యుడు రాకూడదు. అబ్బాయి నాకు కుదరదని, నేను నైట్ పై డ్యూటీ చేశానండి, నేను మధ్యాహ్నం 11:00 పడుకుంటానంటే కుదరదు. సూర్యోదయం కాకుండా లేచి సూర్యుడికి స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాన్ని చేసుకోవాలి. సూర్య నమస్కారం చేసుకుని ఈశ్వర దర్శనం కూడా చేసుకోవాలి. ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకోవాలి. 1వ తారీఖు కాడి నుంచి మాసాంతం వరకు కూడా ఈశ్వర దర్శనం చేసుకుని తీరాలి. లేదంటే వీళ్ళకి అప్పులు తీరవు. ఏలినాటి శని, అష్టమ శని ప్రభావము, రాహుగ్రహ వీక్షణ ఈ అన్నిటి వల్ల ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎన్ని వారాలతో అన్ని సోమవారాలు నల్ల ద్రాక్ష పళ్ళ రసంతో, పంచామృతాలతో పాటు నల్ల ద్రాక్ష పండు రసం, శని ఏ రంగు, రాహు ఏ రంగు, నలుపు వస్తుంది. తేనె రంగులో వస్తాడు కానీ నలిపాడు, శనిమిత్రాహు అన్నారు కదా. కాబట్టి నల్ల ద్రాక్ష పళ్ళు లేదంటే అల్లనేరేడి పళ్ళు అని ఉంటాయి. అల్లనేరేడి పళ్ళు గింజ తీసేసి ఆ గుజ్జుని జ్యూస్గా మార్చండి. ఆ జ్యూస్లోని పాలు కానీ పంచదార కానీ ఏమి వేయకూడదు. ఓన్లీ జ్యూస్ ఒకటే ఉండాలి. అది కొంచెం నీళ్ళు వేస్తారో లేదంటే ఏదేస్తారో వేసి పాలు వేయచ్చు, తప్పేం కాదు. కొన్ని నీళ్ళు వేసుకుని జ్యూస్ చేస్తారు. ఆ జ్యూస్ని అభిషేకం చేయించాలి. పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ వాటితో పాటు జ్యూస్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ అల్లా నేరేడు పండు దొరకలేదు, నల్ల ద్రాక్ష పండు తెయ్యాలి. నల్ల ద్రాక్ష పళ్ళు చేసామంటే అండి, నల్ల ద్రాక్ష పళ్ళు తెచ్చామండి, జ్యూస్ చేసామండి, పోసిస్తామండి అంటారు. తప్పు. నల్ల ద్రాక్ష పండు జ్యూస్ చేసిన తర్వాత దాంట్లో గింజలు ఉన్నాయి, వడపోయాలి. శివలింగం మీద ఈ యొక్క గింజలు పడితే దాన్ని మళ్ళీ ఇలాగా ఊడ్చినప్పుడు శివలింగానికి బాధ కలుగుతుంది, శివుని బాధించినట్టు అవుతుంది. అందుకని జ్యూస్లో ఉన్న గింజను తీసివేయాలి. ఆ రకంగా ప్రతిరోజు శివ దర్శనానికి వెళ్ళినప్పుడు ఉత్తినే వెళ్ళడం ఎందుకు? ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళినా, పెద్దల దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా ఖాళీ వెళ్తే వెళ్ళకూడదు, ఏదో పట్టుకెళ్ళాలి. మన గురువు గారేలే ఏమమ్మక్కలు అంత తప్పది, ఇవ్వాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పతిథి దేవో భవ అని ఇన్ని చెప్పుకున్నాం మనం. అంత దేవులుగా వచ్చినప్పుడు ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ఉత్తినే వెళ్ళకూడదు. కాబట్టి ఈరోజు పాల ప్యాకెట్ పట్టుకెళ్ళవయ్యా, పాలు ప్యాకెట్ పట్టుకెళ్ళాలన్నా అన్నారు కదా గురుగారండి, నేను లీటర్ పాలు కొన్ని పట్టుకెళ్ళాలా అని అక్కర్లేదు. లీటర్ అక్కర్లేదు, 10 రూపాయలు పాల ప్యాకెట్ ఉంటుంది చిన్నదే, అది పట్టుకెళ్ళు. ఆ పూజారిగా చేతికి అది చింపుదాన్ని తీసుకుని వస్తాడు. ఇంకో రోజు పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళి, మరుసటి రోజు చిన్న నెయ్యి ప్యాకెట్ పట్టుకెళ్ళు, ఆ మరుసటి రోజు చదనం డబ్బా పట్టుకెళ్ళు, ఆ రెండో రోజు నాడు విభూది ప్యాకెట్ అమ్ముతారు, ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళు. ఎనిమిది రోజు ఏదో ఒకటి నీ శక్తానుసారంగా. ఒకరోజు కొబ్బరికాయ పట్టుకెళ్ళి, అలాగ ప్రతిరోజు ఈ యొక్క సెప్టెంబర్ నెల కాడి నుంచి వచ్చేది అక్టోబర్ నెల వరకు కూడా ప్రతిరోజు దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క రాహువేక్షణ శని ఇస్తున్న ఫలితముల వల్ల కొంచెం తశాంతి చెందుతారు. తీరిపోతున్నారు అని నేను చెప్పట్లేదు, తశాంతి పడతారు. అంటే ఊపిరి తెచ్చుకుంటున్నారు, ఇలా తగిలే దెబ్బ ఇలా తగులుతుంది, అటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క నెలలో తూచా తప్పకుండా ఈ యొక్క విధానాన్ని పాటించటం వల్ల శుభయోగమైన ఫలితములు పొందగోరుతారు.